హాయ్ గాయస్, మీ కళ్యాణ్ ఫ్రమ్ 19365. సో ఈ వీడియో ఎవరికంటే ముఖ్యంగా మాలాంటి పూర్ అండ్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో హాస్టళ్ళతో హైదరాబాద్కి వచ్చింటారు, లేకపోతే బెంగళూరుకి వచ్చింటారు, హాస్టళ్ళలోనో చాలా స్ట్రగుల్స్ అవుతుంటారు. సో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. నాట్ రిచ్ పీపుల్, నాట్ మ్యారీడ్ పీపుల్, సో నాట్ అంటే బాగా సెటిల్ అయిన వాళ్ళకి కాదు. ఓకే, ఇందులో కొద్దిగా ఘాటు మాటలు ఉంటాయి. సో ఎవరైనా సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూస ఉంటే స్కిప్ చేసుకోండి. మా అభిప్రాయాలు మావి, మీ అభిప్రాయాలు మేవి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తమ్ముళ్ళు, సిస్టర్స్. సో నేనేం చెప్తున్నా అంటే, నా తమ్ముళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, మన అమ్మ నాన్నని మనం సెలెక్ట్ చేసుకోలేము. మన తమ్ముళ్ళని, అక్కని, అన్నని వీ కెనాట్ చూజ్ అనమాట. సో కానీ నీతో కంచం, నీతో మంచం షేర్ చేసుకోబోయే, ఇంకా ఓపెన్గా చెప్పాలంటే నీతో రొమాన్స్ చేయబోయే నీ పార్ట్నర్ని నువ్వు సెలెక్ట్ చేసుకోలేకపోతే నీ లైఫ్ ఎలా అవుతుందంటే ఫ్యూచర్లో లైఫ్ ఈజ్ అవుద్దన్నమాట. గైస్, నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సో మీరు ఇప్పుడిప్పుడు అంటే బీటెక్ ఆర్ డిగ్రీలో ఉంటారు, చదువుతుంటారు, లేదా జాబ్ కోసం హైదరాబాద్కు బెంగళూరుకు వచ్చి ఉంటారు కదా. సో మీరు ఇక్కడికి వచ్చి టైంపాస్ చేయకుండా ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. సో మంచి ఇన్స్టిట్యూట్ ఏంటంటే నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పిన. సో నీకు సపోర్ట్ చేసే వాళ్ళ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఫోకస్గా బాగా నేర్చుకొని ఇంగ్లీష్ మాట్లాడడం కొద్దిగా అంటే మేనేజ్ చేయగలగాలి. అబ్బా, ఇంగ్లీషు మేనేజ్ చేయగలిగితే, అంటే నువ్వు నేర్చుకునే కోర్సు ఎలా ఉండాలంటే పక్కవాడికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగే అంత నేర్చుకుంటే, అంటే నువ్వు ఆ స్టేజ్ ఏంటంటే మాట నీకు జాబ్ వచ్చే స్టేజ్ అనమాట. ఇంకా నువ్వు పక్కోడికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నావు అంటే నీకు జాబ్ అయినా వస్తుంది, లేదా యూ బికమ్ ఏ ట్రైనర్ అనమాట. అంటే నువ్వు ఏదో ఒకటి ట్రైనింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకన్నా ఇవన్నీ చెప్తున్నావంటే, మనలాంటి పిల్లలు చదివిన కాలేజీలలో సరిగ్గా చెప్పరు, అక్కడ సరిగ్గా చెప్పరు, అవునా కదా? ఎందుకు చెప్పరు బ్రో? ఎందుకంటే వాళ్ళకి చెప్పని రాదు ఫస్ట్. ఓకే, ఒకరో ఇద్దరో మంచిగా చెప్దామని ఉంటారు పాపం టీచర్లు కూడా. వాళ్ళని ఏంటంటే మనకున్న ఈ అడల్ట్ మైండ్ సెట్, యూత్, ఈ జిలానందం వల్ల మనం వాళ్ళని కామెంట్ చేస్తూ ఏదో ఒకటి చేసి వాళ్ళని కూడా చెప్పనీయకుండా చేస్తాం. సో అక్కడ చెప్పరు. సో నువ్వు హైదరాబాద్కు బెంగళూరుకు వచ్చినప్పుడు నువ్వు అన్నీ మూసుకొని, ఓకే, ఏ గుద్దమ్మడి తిరగకుండా నువ్వు చదువుకోవాలి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ కాలేజీలో టైం అంతా వేస్ట్ చేసింటావు, అవునా కదా? సో ఇక్కడికి వచ్చి హాస్టల్ ఫీజులు కట్టుకుంటూ అమ్మా నాన్న పంపిస్తుంటే నువ్వు ఆ థియేటర్ అమ్మటి, ఈ అమ్మాయి అమ్మటి, ఆ అమ్మాయి అమ్మటి అంటే టైం పాస్ చేస్తుంటే, ఆ ఓఎల్ అమ్మటి తిరిగితే ఏమైందంటే లాస్ట్కి జాబ్ రాదు. జాబ్ రాకంటే సక్సెస్ రాదు. అంటే ఇక్కడ జాబ్ అనేది సక్సెస్, అంటే జాబ్ వస్తేనే సక్సెస్ అని కాదు. ఏదో ఒక స్కిల్ నేర్చుకొని నువ్వు ఒక బిజినెస్ అన్న స్టార్ట్ చేయాలి. చిన్న బిజినెస్ అన్న స్టార్ట్ చేయాలి. నీకు సక్సెస్ రాకుండా పెళ్లి చేసుకుంటే ఏమైందంటే యూ కెనాట్ చూజ్ యువర్ పార్ట్నర్. నువ్వు చూజ్ చేసుకోలేవు. ఎందుకంటే నీకు ఆల్రెడీ నువ్వు చాలా కోరికలతో కొట్టుమిట్టాడుతుంటావు, ఏదో ఒక దాన్ని చేసుకుంటావు. ఓకే, మనకు ప్రతి అమ్మాయికి, ప్రతి అబ్బాయికి కొన్ని కోరికలు ఉంటాయి, జనరల్గా ఉంటాయి, మనం చెప్పుకోమంతే. సో నీ కోరికలు అంటే చాలా కోరికలు ఉంటాయి. ఈ లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా కొన్ని కోరికలు ఉంటాయి. సో నువ్వు సక్సెస్ కాలేకపోతే ఏమైందంటే నీ లైఫ్ పార్ట్నర్ నువ్వు చూజ్ చేసుకోలేవు కదా. అప్పుడు ఏమవుతుంది, ఎవరో ఒకరిని చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది నీకు ఎట్లా తక్కువ జీతము, తక్కువ ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి అన్నమాట నిన్ను టార్చర్ చేస్తుంటుంది, రాని మాటలు అంటుంటుంది, నీకు తెలియకుండా వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తుంటుంది, నువ్వేమీ వీకలేవు. ఈ రీసెంట్గా ఏమవుతున్నది అంటే అబ్బాయిలను చంపుతున్నారు. సో ఎందుకు చంపుతున్నారంటే అదే ఆ అమ్మాయికి సక్సెస్ అయి ఉంటే ఆ అమ్మాయికి నచ్చిన అబ్బాయిని చేసుకొని ఉండేది. సో ఆ అమ్మాయి సక్సెస్ కాకపోవడం వల్ల లైఫ్లో ఏమైంది, అమ్మ నాన్న చెప్పిన సంబంధం చేసుకున్నారు.
వాడంటే ఇష్టం ఉండదు, మనసులో ఇంకోడు ఉంటాడు, ఆల్రెడీ లవర్ ఉంటాడు. సో ఆ లవర్ కోసము ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఈ మంచి అబ్బాయిని చంపేస్తుంది. చంపేయడం వల్ల ఏమవుతుంది, ఆ పేరెంట్స్ ఎంత ఎంత బాధ ఉంటుంది తెలుసా వాళ్ళకు, నరకం అనమాట. ఇంకా సరే చంపినాక ఏమన్నా ఈ అమ్మాయి సుఖపడుతుందా, లేదే, జీవితాంతం జైల్లో ఉండాలి. అప్పుడు ఎట్లుంటుంది మా పరిస్థితి, మొత్తం డ్రై అయిపోతుంది బతుకంతా. అమ్మాయిల కోసం ఒక మాట చెప్తున్నా సిస్టర్స్, ఇప్పుడు ఎవడో ఒక సంబంధం తెస్తే నువ్వు ఒప్పుకుంటున్నావు చూడు, ఎంత బాధాకరం అంటే బయట నీ కొలీగో నీ ఫ్రెండో ఎక్కడో బయట పోతుంటే నిన్ను ఎవరన్నా అట్లా పొరపాటున తగిలినా కూడా ఎంత కోపం వస్తుంది నీకు కదా, కోపం వస్తుంది కదా. కానీ నువ్వు మాత్రం ఒక ఫ్రెండ్షిప్ ఉండదు, వానితో ఒక ప్రేమ ఉండదు, వాడిని మాత్రం పెళ్లి చేసుకొని అన్నీ అర్పించేస్తున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్? అదే నువ్వు బాగా చదివి ఏదో ఒకటి చేసి నీకంటూ ఒక ఆర్థిక స్వాతంత్రం ఉంటే యూ కెన్ చూజ్ యువర్ పార్ట్నర్. నీ పక్కలో ఎలాంటి వాడు ఉండాలో నువ్వు చూజ్ చేసుకోవచ్చు. నువ్వు కలిసి ఎవరితో భోజనం చేయాలనో నువ్వు చూజ్ చేసుకోవచ్చు. నీ 24 hours నీ ఇంట్లో ఎవడు ఉండాలో నువ్వు చూజ్ చేసుకోవచ్చు. అదే నచ్చనోడిని చేసుకొని మాటికి వాని ముఖం చూసుకుంటూ లోపల అంతా బాధపడుతుంటూ వాడిని ఎప్పుడు చంపాలని ప్లాన్లు వేసుకుంటూ ఎందుకు ఇవన్నీ, ఎందుకు చెప్పండి? పాపం ఈ విషయంలో ఎక్కువ అమ్మాయిలు సఫర్ అవుతుంటారు. వీళ్ళకేమో ఒక అబ్బాయి ఇష్టం, మనసులో 6 అడుగులు, రింగుల జుట్టు, వీళ్ళకి ఒక ఉంటుంది అనమాట. ఒక వయసు వచ్చిన దానికి ఒకరిని కలలు అంటుంటారు, పెళ్ళేమో ఒకరిని చేసుకుంటారు. అవునా కదా, ఎవరో గొట్టంగానే చేసుకుంటారు చెప్పాలంటే. సో నేను అబద్ధం మాట్లాడుతున్నానంటే, నేను ఏదైనా తప్పు మాట్లాడితే ఒక్కసారి మీ సీనియర్లను అడగండి, మీ పెద్దోళ్ళని అడగండి, పర్సనల్గా అడగండి. నిజంగా నీకు ఇష్టమే ఉందా ఆ పెళ్ళి, నిజంగా ఆ అబ్బాయి 100% నువ్వు అంటే ఇష్టపడే చేస్తున్నారా కాపురము అని అడగండి. నేను మాటికి సక్సెస్ అంటున్నా కదా. సక్సెస్ అంటే ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నీ బతుకు నువ్వు బతుకుతూ పక్కనోని అప్పడకుండా నీ కుటుంబాన్ని నువ్వు హ్యాపీగా చూసుకుంటూ ఉంటే. ఇంకోటి మెయిన్ ఒకటి ఉంది, నీ బంధువులు నిన్ను చూసి కుళ్ళుకుంటున్నారంటే నువ్వు సక్సెస్ అయినట్టు. సరే అన్న, సక్సెస్ అయ్యాము, నచ్చిన అమ్మాయిని నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నాము. సో కొన్ని రోజుల తర్వాత అంటే కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు మోసం చేస్తే, అవును కదా, మోసం చేస్తే ఎలా అబ్బా, ఎలా గైస్, ఎలా? ఏముంది, మా వీధిలోకి ఐశ్వర్యం వచ్చింది. సో నేను ఏం చెప్తున్నానంటే, నువ్వు సక్సెస్ఫుల్ అయితే నీ కాడ తోక తిప్పరు ఫస్ట్. ఓకే, సరే తోక తిప్పారా అనుకుందాం భయ్, విడిపోయి ప్రశాంతంగా ఏదో ఒక రకంగా విడిపోయి మళ్ళీ ఇంకొక అమ్మాయిని చూసుకో, ఇంకొక అబ్బాయిని చూసుకో. ఎందుకు ఖాళీగా ఉంటావు? ఒకటే జీవితం కదా, తోడు కావాలి కదా, ఖాళీగా ఎందుకు ఉంటాము? ఓకే, సక్సెస్ కాలేకపోతే ఏమైందంటే నువ్వు ఆన్నే మగ్గి చావాల్సి ఉంటుంది. ఒకటే జీవితం రా భయ్. సో ఈ వీడియో ఎవరికంటే అప్కమింగ్ స్టూడెంట్స్కి, ఇప్పుడు జాబ్ ట్రై చేస్తున్న వాళ్ళకి మాత్రమే. ఆల్రెడీ సెటిల్ అయ్యి పిల్లలు కానీ వాళ్ళకి కాదు. ఇది అర్థం చేసుకోండి. నా ఉద్దేశం అంతా ఏంటంటే, నీ సక్సెస్ ఎలా ఉండాలంటే నీ పార్ట్నర్ని నువ్వే చూజ్ చేసుకోవాలి భయ్, నువ్వే చూజ్ చేసుకోవాలి. అమ్మాయి నీ పక్కన ఎవడు పడుకోవాలో నువ్వే చూజ్ చేసుకోవాలి. ఒక పెళ్ళిలో పేరయ్యే ఫోటోలు పట్టుకొని వచ్చి ఇది చూడమ్మా వీడికి బాగా ఆస్తి ఉంది, వీడికి అందం ఉంది, ఇది కాదు. నీకంటూ ఒక టేస్ట్ ఉండాలి, నీకంటూ ఒక ఇది ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.